మధు, రాడిసన్కి వచ్చేసాను. ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్తో వచ్చావా? ఆఫీస్కి రావా? సరే. షిట్, ద హెల్ మ్యాన్. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ హెల్ప్ యూ? ఏంటి బండి స్టార్ట్ అవ్వట్లేదా? వీడొకడు. హలో మేడం గారు, ఏంటి చెప్పగాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదా? హెల్ప్ చేయమంటారా? ఇట్ ఇవ్వండి, యూజ్ మీ, నేను ఉన్నాను కదా. బండి స్టార్ట్ అయిపోతుంది చూడండి, ఇప్పుడు నేను చేస్తా కదా. చా. ఇవన్నీ మనకి వెంతో పెట్టిన విద్యలు. పెద్ద మెకానిక్. బండి స్టార్ట్ అయిపోద్ది చూడండి ఇప్పుడు. ఆ. ఇప్పుడు స్టార్ట్ చేయి, తీసుకో. రెడీ? చెప్పానా స్టార్ట్ అయింది, చూసావా? ఎవరెక్కడ? ఒసే, నీలాగే నీ బండి కూడా మొండిది అనుకుంటానే. అదంతా వదిలేసే గాని, అయినా మొన్న ముద్దు గురించి ఏం ఆలోచించా? ముద్దు గిద్దు అన్నావనుకో గూప గులాబ్ జామ్ అయిపోతుంది. ఆహా, అయినా గులాబ్ జామ్ అంటే అంత ఇష్టం ఏంటా నీకు? ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావు? కౌంటర్లు వేసావనుకో ఎన్కౌంటర్ చేపిచేస్తాను. అబ్బా, మీ నాన్న డీసీపీ ఏంటి? అవును, మా నాన్న డీసీపీఏ. హే, మా మాయ డీసీపీ, మా డీసీపీ, మా మాయ డీసీపీ, మా మాయ డీసీపీ, మా ఏటే కత్తి పట్టుకున్నావు? చంపేస్తావా? ఎక్కువ చేసావంటే పొడి చేస్తాను. అంటే నీకు కత్తి సరిగ్గా పట్టుకోవడమే రాదు. అయినా అమ్మాయిలంటే లిప్స్టిక్లు, ఫేస్ క్రీమ్లు అన్ని బ్యాగ్లో పెట్టుకొని తిరగాలి కానీ నువ్వేటే కత్తులు పట్టుకొని తిరుగుతున్నావు. సర్లే, క్షమించేశాను గానీ అయినా ఎక్కడికి వెళ్దాం? ఇలాగా పని పాట లేకుండా రోడ్ల మీద పడి తిరుగుతున్నా అనుకున్నావా? ఆఫీస్కి వెళ్తున్నా. మీ ఆఫీస్లో అమ్మాయిలు బాగుంటారా? రే, నీకు అమ్మాయిలు తప్ప ఇంకా వేరే లోకమే లేదా? అదే నేను అంటున్నాను, నీకు ఆఫీసు ఇల్లు తప్ప వేరే లోకమే లేదా? హాయిగా సినిమాలు, షికార్లు, నేనున్నాను కదా, హాయిగా తిరగచ్చు కదా. యూజ్ మీ. అవునా? సరే, మా ఇంటి దగ్గర ఆ పార్క్ ఉంది కదా, అక్కడికి వచ్చే. అక్కడికి? అక్కడికి. ఓకే, జాతమ్మా, ఫిక్స్ అయిపోయింది ఇది. త్వరగా రావే, పార్క్ లో ప్రైవేట్ స్పాట్ వెతుక్కోవాలి. లేట్ అయితే కాక మీద ఉన్న జంటలు కబ్జా చేస్తారు. వచ్చింది. హాయ్. ఇదిగో నీకోసం కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చా. ఓ, నోరు తీపి చేసుకుందామే. నా కోసం గిఫ్ట్ ఎందుకు తెచ్చావు? నేనే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశా. ఆహా. చూడు, వెనక్కి చూడు. ఒకదాని కోసం వస్తే నలుగురు వచ్చారా? అంటే మన ఇద్దరికి బోర్ కొట్టుకుని ఉండాలని తోడు తెచ్చుకున్నా. యూ చిలిపి. హలో లేడీస్, అందరు రెడీనా? ఏ రూమ్ బుక్ చేశారు? అక్కడన్నీ రెడీగానే ఉన్నాయి, పద. ఆహా, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి అన్నమాట. పదండి అయితే, లెట్స్ గో. ఏసీ ఉంటుందా? చెమట పట్టు. అక్క, థ్యాంక్స్ అక్క. అబ్బా, అక్క 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 మెల్లి పట్టుకోవే. ఇంకోసారి ఏమైనా గోకేమని తెలిసిందనుకో, నా కొడక ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. అయ్యా దండవక్క బాబు. అబ్బా, అయ్యా అమ్మా, అబ్బో దండం తల్లో నీకు. అబ్బా, నేను వెళ్ళిపోతాను. హే ప్లే బాయ్, ఏంటి పిలిస్తే పలకుండా వెళ్ళిపోతున్నావు? పలకొండ వెళ్ళిపోతున్నానా? నా బాడీలో పార్ట్స్ ఏవి నా అదిలో లేదు. అబ్బా, ఆ మాటలు కూడా సరిగ్గా రావట్లేదు, కుమ్మేశారు లోపల. నీ ఫేస్ లో చాలా హ్యాపీనెస్ ఉంది. అబ్బా, నేను మిస్ అయ్యానబ్బా. నేను కూడా లోపల ఉంటే వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టిండేదాన్ని తెలుసా? తల్లి, నీకు దండం తల్లి, నేను వెళ్ళిపోతాను. డ్రాప్ చేస్తాను. డ్రాపా? వద్దు తల్లి, నా యాత్ర నేను వెళ్ళిపోతాను. అబ్బా, అబ్బా.
డౌట్ ఉన్న ప్రతివాడిని పట్టుకోండి. అదే పనిలో ఉన్నాం సార్, వీలైనంత తొందరగా పట్టుకుంటాం. బాబలు రెండోది కూడా అయిపోయింది. మూడోది కూడా ఎక్కడ దొబ్బేసింది. ఎరా ఎవడైనా పోయాడా? పురశేఖరు ఛై. మన ఊర్లో ఉన్నప్పుడు ఆ. పొయ్యి కడ ఆగమెళ్ళగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా, కానీ ఇక్కడ రూపాయలాక చెరువు ఎండిపోయిన చేపల్లా తయారయ్యావు. ఏంట్రా ఈ బతుకు? ఛై! అవును నువ్వు ఎంత ఏడవలే? ఇప్పుడు అనుకో, 1 రూపాయి కూడా లేదు. ఓ సింతేనా? దీనికే మోకాలు మట్టగడసలా పెట్టారా? రే సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు, దాంట్లో గుజ్జుండాలి. కండలు ఉంటే సరిపోదు, దానికి కళ ఉండాలి. నా కళ ఉంది కాబట్టి బతికేస్తున్నాను. ఏదో పెతకాలు వేసుకుని మాట్లాడు. రేయ్ సిటీలో బతకాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదించడం, 2 డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం. మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం. అంటే ఈ రాత్రి మనందరం దొంగతనానికి వెళ్తావా? పగలేద్దాం. పగలా పగలా ఏ ఒరే సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు. సో మనం పగల వెళ్తే ఆ, మొత్తం పట్టుకొచ్చేసి పదండి. అరే, మళ్ళీ దొంగతనం పడింది. బాబు గొడవ పడుతున్నట్టున్నారు. రా అంటే బాబాయ్, బాబాయ్ కూర్చో. దొంగ ఆ, ఏం లేదు బాబాయ్, ఓకే. అందరం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. నేనేమో నిన్ను తీసుకెళ్దామని, వీళ్ళిద్దరూ ముసలోడు అంటున్నారు. అవును మరి, ముసలోడిని సోదిగాడినే. తినడానికి బాబాయ్ ఉండాలి, తాగడానికి బాబాయ్ ఉండాలి, ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి. కానీ ఎక్కడికైనా బయటికి షికారికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు. ఓహో ఓకే, అయితే cheers. పద. పద. నన్ను ఇది గట్టి గ్యారెంటీ. కట్టుకో. పద. ఇక్కడ స్వామినారా సినిమాలో విక్రమ్ ఉందంట, దాన్ని కొట్టేద్దాం. ఊరిని సినిమాలు చూసి తీసుకురావడం ఏంటో ఈడు వల్ల అవుతుంది కదా. దాన్ని కొట్టేస్తే పరీక్ష అయిపోతుంది. దాన్ని నీకెళ్ళి. పద. రా బాబాయ్. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెటర్. ఏ బాబాయ్, ఎక్కడికి వెళ్ళిపోతావ్? పద ఇటు. ఒరే వదిలేంట్రా. అమ్మో, ఎవరు వస్తున్నారు? పద, 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 పద. ఒరేయ్, నేను ఇటు వెళ్తాను. ఇప్పుడు వెనకాల రా. మార్చుకో. వెళ్ళిపోతాం పదరా. అయ్యో అయ్యో మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు ఎత్తాడండి, కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి. అతను తీసేసావు. నీ వల్ల దొరికేసావు. అమ్మా. ఎవరయ్యా మీరు? సార్ మేము కళాకారులం సార్. కళాకారులు. అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? ఏంటి దారుందా? ఊరేంటి దారుందా? బాబాయ్ విన్నావా? ఇటు దారుందంట. ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదా. నాకేం రాదు కదా. ఇదేంటి పిల్లలు ఎలుగుబంట్లుగా? డాడీ వీళ్ళు ఎవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా? అదేంటి మీకంటే ముసలోడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలోళ్ళ పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు, మరి కార్లేవి? పిచ్చోళ్ళగా ఉన్నాడు బాబాయ్. డాడీ ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు నలుగురు వచ్చారు కళాకారులు అంట. మీకేమొచ్చా చేయనా? మాకే వచ్చి నాకేం రాదు. నేను వెళ్తాను రా. నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. చెయ్యి. చేయరా. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంగాది చీర గుట్టు చూసుకోండి. డాడీ నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా, నీకేమొచ్చేది నువ్వు చేయవయ్యా. నిన్నే రైలు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా ఒరే ఇడియట్ ఏనుగులా చేస్తున్నాడు. పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నేల ఏం నచ్చలేదా? డాడీ నాకు ఈ డాన్స్ బాగానే బాగలేదు. చేశారా? నువ్వు ఆగు. మరి నీకేమొచ్చాయా? నాకే రాదా. నీకేమొచ్చాయా? పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్. అంటే డాన్సింగ్ వచ్చు అని చెప్తున్నాను. చెయ్యి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ డాడీ నాకు ఏది నచ్చలేదు. డాడీ నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్.
ఆపండ్రా ఆపండ్రా రే ఒరే ఆ విగ్రహం లోపల పెట్టు. అది మట్టిపోతురా అవును అది మట్టి బొమ్మే బంగారం అయితే బయట పెడతావా ఏంటి అర్రే, ఆగు లాజిక్లు మాడుతున్నావేంట్రా లాజిక్లు మాడుతున్నావేంట్రా ఆయన బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారదా ఏంట్రా ఏదో పెద్ద బరువు ఉన్నట్టు. డాడీ డాన్స్ చేస్తాడు చూడు ఇప్పుడు. ఏయ్, ఎలా చేస్తాడు చెప్పు వారం చూడకుండా నా చేత డాన్స్ వేయిస్తారా బంగారం మొత్తం కింద పెడతారా? కొట్టే, గేదెదవ. తెల్లారి లెగడం, ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, ఓ చిన్ని టిఫిన్ డబ్బా పట్టుకొని టిక్కు టిక్కు అనుకుంటూ ఆఫీస్కి వచ్చేయడం, ఇదేనైతే జీవితం. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అదే మాడు మొహాలు వేసుకొని ఇంటికి వచ్చి పడుకోవడం. కొంచెం వెరైటీగా ఉండండి. ఇంతకంటే వెరైటీగా ఎవరి లైఫ్ అయినా ఉంటుందా? ఒసే, ఎవడి జీవితం వెరైటీగా ఉండదే, మనమే వెరైటీగా ఉండాలి. ఇదిగో ఐస్ క్రీమ్ తింటావా? 2 ఐస్ క్రీమ్ అమ్మా, డబ్బులు ఇచ్చి. యా, ఇవి 2. రే, అమ్మాయిలు ఐస్ క్రీమ్ నాకే ఐస్ క్రీమ్ 2 నువ్వే తినేస్తావా? రే, చూసుకొని వెళ్ళరా. నేల చచ్చి తక్కువ బతికా. ఎదవా. అప్పుడప్పుడు చస్తూ బతకాలి, అప్పుడే లైఫ్ లో కిక్ ఉంటది. అయినా ఎప్పుడైనా నడి రోడ్డు మీద పడుకొని చందమామని చూసావా? నీకేమైనా పిచ్చా? 100 సంవత్సరాలు బతికేద్దామనే. దా పడుకో, కూర్చునే పెట్టా, పడుకో. ఆ చందమామని చూసావా? నీలా ఎంత అందంగా ఉందో. పడి చేస్తావు. కళ్ళు దబ్బేట్రా చేద్దావా? 100 సంవత్సరాలు బతికేస్తావా అని ఇందాకే చెప్పావు, ఇప్పుడు ఇలా అంటున్నావు. నువ్వు అసలు మాట మీద నిలబడే మనిషివి కాదు కదా. నా దృష్టిలో మాట మీద నిలబడేవాడు మనిషే కాదే. సర్లే, ఇవన్నీ పక్కన పెట్టేసే గానీ ఐ లవ్ యూ ఏటే. ఇంకొకసారి ఐ లవ్ యూ అంటే నేను చంపేస్తాను. చంపియే. ఐ లవ్ యూ చెప్తే చంపేస్తావా? నీ దగ్గర కత్తులు కట్టారులు అన్నీ ఉంటాయి కదా, చంపేసేయ్. రే, నీకో మాట అర్థం కావట్లేదు. ఏంటి? ఐఎమ్ ఎంగేజ్డ్. ఇంకో 3 days అయితే నేను ఆఫీస్ కి కూడా రాను. సో జస్ట్ లీవ్ మీ. ఎంగేజ్డే కదా, పెళ్ళి అయినట్టు మాట్లాడుతున్నావేంటి? నీకు అర్థం కాదా చెప్తే? ఐఎమ్ లీవింగ్. హలో, సరే ఈ 3 రోజులు అన్నావు కదా, ఈ 3 రోజులు ఫ్రెండ్స్ గా ఉందాం, ఓకేనా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? గో టు హెల్. దీనికి ఇదిగో, ఇది చూసావా? సాటర్డే అని అనుకుంటున్నావేమో, సాటర్డే ఇది. సరే, మింగి చచ్చిపో. చచ్చిపోవాలా? బాయ్. జేమ్స్ బిల్ అని తెలిసిపోయింది ఏంటి దీనికి? ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి? తిందాం. హే, నీకేమైనా పిచ్చా? సరే 3 days, దాని తర్వాత నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. 3 days ఓకేనా? ఓకే. ఓకే ఫ్రెండ్స్. కొంచెం మంచిగా వచ్చు కదా ఫ్రెండ్స్. Friends. పద. పెట్రోల్ అయిపోయింది, దిగు. యాదవ్ సచ్చినాడు, పెట్రోల్ వేయించడం కూడా తెలియదు యాదవ్. ఓకే, అమ్మ జీవితం. నన్నందరూ లక్కీ గర్ల్ అనేవాళ్ళు తెలుసా? ఆహా, నువ్వు తగిలినప్పటి నుండి నాకు దరిద్రం తగులుకుంది. ఎందుకని సిరకు పడిపోతావు? దా కూర్చో. ఐ కాంట్ సిట్ హియర్. అబ్బో, చూడు, ఈ కార్లు, ఏసీలు, బైక్లు ఇవేవి శాశ్వతం కాదు. ఏదో రోజు అందరూ ఇందులో కలిసిపోల్సిందే. దా కూర్చో. కూర్చో. నువ్వెప్పుడు ఇంతేనా? మారవా? చూడు, నువ్వు పరిచయం అయ్యావని చెప్పేసి 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చేసుకొని హాయ్ స్వీటీ, హౌ స్వీట్ అని ఏదో బిల్డప్ లేయడం నాకు రాదు. నేను ఇంతే, నేను ఇలానే ఉంటా. ఐ నో దాట్, బట్ మనం మనుషులం కదా, మారాలి. కరెక్టే, కానీ మనిషి జీవితం టైటానిక్ షిప్ లాంటిది. ఎప్పుడు మునిగిపోతుందో ఎవరికీ తెలీదు. మనం మునిగిపోతామని తెలిసి కూడా ఎందుకే ఏదో బిల్డప్లు? మనం మనుషులం కదా, ఇలానే బతికేద్దాం. ఏమంటావ్? ఫిక్స్ అయిపో నువ్వు. హలో రామ్. హలో, ఐ లవ్ యూ. లవ్ యూనా? యా. ఈసారి నిజం చెప్తున్నా మళ్ళీ కుమ్మిచ్చేస్తావా? యా, ఐఎమ్ సీరియస్. ఐ లవ్ యూ. ఫిక్స్ అయిపోమంటావా? ఓకే. నువ్వు కూడా ఫిక్స్ అయిపో. సో ఐల్ సీ యూ టుమారో.
ఓకే బేబీ. అదన్నా జరిగింది. సూపర్, బాగుందిరా నీ స్టోరీ. అమ్మాయిలతో తిరుగుతూ కలర్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు. నేను ఉన్నా, ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు, ఎప్పుడు వీళ్ళతో ఉండటమే. అన్నా అంత ఛాతీ పెంచావు గాని లోపల గుండు గురించి ఆలోచించావా? కత్తి పట్టు తిరుగుతావు, ఎప్పుడైనా పువ్వు కోసావా? అసలు ఎంత బాడీ పెంచావు, ఎప్పుడైనా ఇంత బుర్రన్నా వాడేవా? అవన్నీ వాడితే పడతారు గాని ఇలా కట్టేసి కరెంటు పెడితే ఎవరు పడతారు? రాయ్. సారీ సారీ అన్నా, వదిలే అన్నా, నీకు పడతారన్నా. అమ్మా అన్నా సరే అన్నా, ఓకే అన్నా, నాకు నొప్పి ఎక్కువైపోయి. అమ్మా వదిలేయండి రా వాళ్ళని. అవునా రే అమ్మా అమ్మ కరెంట్ ఎక్కడ పెట్టారు రే?